ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितां श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासाद गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. थैंक यू प्रभुजी. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు మనము 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 23వ అధ్యాయం పృథు మహారాజు వైకుంఠ ప్రాప్తి, దాంట్లో 35 నుంచి 37 శ్లోకాలు పరిశీలిస్తాము. సో నేను ట్రై చేస్తాను చదవడానికి. ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం కలిమలాపహం ధర్మార్థ కామ మోక్షానాం సమ్యక్ సిద్ధిం అభిప్సుభిః శ్రద్ధైతదనుశ్రావ్యం చతుర్నాం కారణం పరం విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజానా పృతవే యథా ముక్తాన్య సంగో భగవతి అమలాం భక్తిం ఉద్వాహన్ వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. మాతాజీ మీరు మళ్ళా సంస్కృత శ్లోకంతో పర్పుట్ ట్రాన్స్లేషన్ కూడా చదవండి మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 23 టైటిల్ పృథు మహారాజు భగవద్ధామ గమనం నుండి 35, 36, 37 శ్లోకాలు చదువుకుంటున్నాం. 35వ శ్లోకం. ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గం కలిమల అపహం ధర్మార్థకామ మోక్షానం సమ్యక్ సిద్ధిం అభిప్సుభిః శ్రద్ధయా ఏతత్ అనుశ్రావ్యం చతుర్నాం కారణం పరం. ఋతుచరిత్రమును వినుటచే మనుజుడు గొప్ప ధనవంతుడు కాగలడు, ఆయువును పెంచుకొనగలడు, స్వర్గలోకమును పొందగలడు, కలి కల్మషమును నివారించగలడు. అంతేకాక ధర్మార్థ కామ మోక్ష కారణములను వృద్ధి చేసుకునగలడు. కనుక ఇటువంటి వానియందు అభిరుచి కలిగిన లౌకికునికి ఋతు చరిత్రమును పఠించుట వినుట అన్ని విధముల శ్రేయస్కరము. ఋతు మహారాజు జీవనమును చరితమును గూర్చిన శ్రవణ పఠనములచే మనుజుడు సహజముగానే భక్తుడు కాగలడు. ఇక భక్తుడైనంతనే అతని కోరికలన్నీయును అప్రయత్నముగానే తీరగలవు. కనుకనే శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకం నందు ఈ విధముగా ఉపదేశింపబడింది. అకామః సర్వకామో వా మోక్షకామా ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం.
మనుజుడు భగవద్ధామమునకు ఏగగోరినచో అనగా విశుద్ధ భక్తుడు అనగా అకాముడు, అకాముడు కాగోరినచో లేదా సంపత్తిని కోరినచో అనగా సకాముడు లేదా సర్వకాముడు లేదా బ్రహ్మజ్యోతిలో లీనము కాగోరినచో అనగా మోక్షకాముడు భక్తి యోగ పథమును చేపట్టి విష్ణువు లేదా విష్ణు భక్తిని గూర్చిన శ్రవణ కీర్తనములను చేయవలనని ఉపదేశింపబడింది. సమస్త వేద వాంగ్మయము యొక్క సారాంశము ఇది. వేదైచ్చ సర్వైః అహమేవ వేద్యః అని భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో వేద జ్ఞానం యొక్క ప్రయోజనము శ్రీకృష్ణుని గూర్చి అతని భక్తులను గూర్చి తెలుసుకున్నటి. శ్రీకృష్ణుని గూర్చి మనం పలుకున్నప్పుడు అతని భక్తులు కూడా ఆ చర్చలోకే వత్తురు. శ్రీకృష్ణుడు ఒంటరివాడు కాదు కదా, అతడు ఎన్నడూను నిర్విశేషము గాని వైవిధ్య రహితమైన శూన్యము గాని కాడు. శ్రీకృష్ణ భగవానుడు వైవిధ్య పూర్ణుడు. శ్రీకృష్ణుడు ఉన్నచో శూన్యమనడి ప్రశ్నయే ఉదయించదు. 36వ శ్లోకం. విజయాభిముఖో రాజా శ్రుత్వా ఏతత్ అభియాతీయాన్ బలిం తస్మై హరంతి అగ్రే రాజానః పృథవే యథా. విజయమును పాలనాధికారమును పొందగోరడి రాజు రథంపై చనుటకు ముందు ముమ్మారు పృథు చరిత్రమును పఠించినచో ఆ దేశమాత్రమునని పృథు మహారాజునకు సామంతులు కప్పము చెల్లించినట్లుగా అతని సామంతరాజులు అప్రయత్నముగానే కప్పములు చెల్లించగలరు. క్షత్రియుడు అయిన రాజు సహజముగానే ప్రపంచమునంతటిని పాలింపగోరును కనుక రాజులందరినీ సామంతులుగా చేసుకొనగోరును. పృథువు ధరణి నేలిన అనేక సంవత్సరముల క్రిందటను పరిస్థితి ఆ రీతినే ఉండెను. ఆ సమయమున అతడే ప్రపంచ చక్రవర్తి అయి ఉండెను. 5000 సంవత్సరముల క్రిందట కూడా ధర్మరాజు, పరీక్షిన్ మహారాజు ప్రపంచ చక్రవర్తులుగా ఉండిరి. ఎప్పుడైనా సామంతులు తిరుగుబాటు చేసినచో వారిని దండించుట చక్రవర్తికి అవసరము. జైత్రి యాత్రలో ఉన్న రాజులు ప్రపంచమును పాలించవలను అనడి తమ అభిలాషను పూర్ణం చేసుకొనగోరినచో పృథు చరిత్రమును పఠించు పద్ధతి ఇచ్చట ఉపదేశించబడింది. 37వ శ్లోకం. ముక్త అన్యసంగో భగవతి అమలాం భక్తిం ఉద్వహాం వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నమై ఉండి భక్తి యోగపు వివిధ పద్ధతులను ఆచరించిన విశుద్ధ భక్తులు దివ్య స్థితిలో నెలకొని ఉండును. అయినను అతడు కూడా భక్తియుత సేవను ఉనర్చుచుని పృథు చరిత్రమును తప్పక వినవలెను, పఠింపవలెను, ఇతరులు వినున్నట్లుగా చేయవలెను. కేవలం భగవల్లీలనే, ముఖ్యంగా శ్రీమద్ భాగవతములోని రాసలీలా అధ్యాయములనే విన కుతూహలపడి ఒక రకమైన ప్రారంభ దశ భక్తులు ఉందరు. పృథు మహారాజు లీలలకు భగవల్లీలలకు ఎటువంటి భేదము లేదని ఈ ఉపదేశము ద్వారా వారు తెలుసుకొనవలెను. ఆదర్శనీయుడగు రాజుగా పృథువు ప్రజలను ఏ విధంగా పాలించవలను, ఏ విధంగా వారిని విద్యావంతులు చేయవలను, ఏ విధముగా దేశమును ఆర్థికంగా అభివృద్ధి చేయవలను, శత్రువులను ఏ విధంగా దండించవలను, ఏ విధముగా యజ్ఞమును ఆచరించవలను చేసి చూపించెను. కనుక పృథు మహారాజు కర్మలను వినుట, పఠించుట, ఇతరులు వినున్నట్లు చెయ్యుట ప్రారంభ దశలో ఉన్న భక్తునకు ఉపదేశింపబడింది. భక్తి యోగమునందలి దివ్య స్థితిలోనే తానున్నట్లు అతడు భావించినను అది తప్పనిసరి అయినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్టార్ట్ చేసే ముందు జస్ట్ క్విక్ ప్రేయర్స్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశే ధారిణి. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఈరోజు మీటింగ్ జూమ్ కాల్లో.
ఈరోజు మనం 3 శ్లోకాలు 23 అధ్యాయంలో నుంచి చదువుకుంటున్నాం ఋతు మహారాజ్ది. లాస్ట్ వీక్ది సేమ్ చాప్టర్ కంటిన్యూ అవుతుంది. సో మనం క్యాంటో 4లో ఉన్నాము. సో దాంట్లో సందర్భం వచ్చేసి కాంటెక్స్ట్ వచ్చేసి మనము ఈ చాప్టర్ని మనం 4 సబ్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్లో మనం ఆల్రెడీ చూసాం 1 to 18 శ్లోకాలేమో వానప్రస్థ లైఫ్ గురించి, ఆస్ట్రాలజీస్, ఆయన శరీర త్యాగము ఎలా చేస్తారో అది వర్ణించబడింది. తర్వాత ఈ 19 నుంచి 22 ఏమో అర్చీ దేవి ఎలా ఫ్యూనరల్ రైట్స్ పృథు మహారాజు చేసి ఆమె కూడా ఆ అగ్నిలో ఎంటర్ అయ్యి వైకుంఠ ప్రాప్తికి ఎలా చేరింది అనేది చూసాము. అది 23 నుంచి 35 శ్లోకాల వరకు ఆ దేవతల భార్యలు దేవిని ఎలా స్తుతించడం అని చూసాము. ఇప్పుడు ఫలస్థితిలో మనం ఉన్నాము. అది లాస్ట్ సెక్షన్ 31 నుంచి 39 దాకా. సో ఈరోజు మనం చెప్పేది 35, 36, 37 3 శ్లోకాలు చదువుకుంటున్నాం. నెక్స్ట్ మేబీ టుమారో మిగతా 2 శ్లోకాలు కంక్లూజన్. సో మెయిన్ ఈరోజు నేను లైక్ ఈ ఋతు మహారాజు చరిత్రని నిన్న మనము కృష్ణవేణు ప్రభు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, స్టోరీ రీక్యాప్. సో నేను కూడా అలా కొంచెం రీక్యాప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భాగవతం నిత్యం మనం ఎవ్రీడే చదవడం చాలా యూజ్ అన్నట్టు. సో కాబట్టి మనం రివైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనిపించి ఈరోజు నేను పృథు మహారాజు స్టోరీని కొంచెం షార్ట్కట్లో మెయిన్ స్ట్రెస్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ స్ట్రెస్ చేస్తామని అనుకుంటున్నాను ఇనీషియల్గా ఈ శ్లోకాలకు వెళ్ళక ముందు. సో పృథు మహారాజు మనకు తెలుసు వీణ యొక్క కుమారుడని. వీణ అత్యంత దుర్మార్గుడు, చిన్నప్పటి నుంచే చాలా దుర్మార్గ పనులు చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ మృత్యుదే సైడ్ నుంచి మృత్యుదేవ కుమార్తె కాబట్టి, సునీతి కాబట్టి ఆ నుంచి వచ్చిన క్వాలిటీస్ వల్ల అతను ఇంత చెడ్డవాడిలాగా పుట్టాడు అన్నట్టు. సో అంగ మహారాజుకి ఎంతకీ పిల్లలు పుట్టకుంటే యజ్ఞం చేసి యజ్ఞ కంప్లీట్ అయినాక ఈ వీణా పుడతాడు అన్నట్టు. బట్ చిన్నప్పటి నుంచి లైక్ అతను చేసే అకృత్యాలు, దుర్మార్గ పనులు, పిల్లలతో చంపడాలు, పిల్లలతో ఆడుకునేటప్పటి నుంచి చంపడాలు, ఇవన్నీ చూసిన అంగ మహారాజు విరక్తి చెంది, డిటాచ్మెంట్ చెంది అడవిలోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక వీణాని మహారాజుగా చేస్తారు అన్నట్టు. సో అలాంటి దుర్మార్గ రాజుగా అయినప్పుడు ఇంకా అధర్మం చాలా తాండవిచ్చేస్తుంది. యజ్ఞాలన్నీ ఆగిపోతాయి, ధర్మ పరిపాలన మొత్తం స్తంభించిపోతుంది. ఇంకా ఆ టైంలో ఋషులు ఒక ఛాన్స్ ఇస్తారు, ఇంకా రెండో ఛాన్స్ ఇంకా చెప్పిన మందలించినా కూడా యూజ్ లేకుంటే ఆయన వాళ్ళు ఆ మంత్ర శక్తితోని అతన్ని చంపేస్తారు, వీణ మహారాజుని. సో వీణ తర్వాత ఆలోచిస్తాడు, రాజ్యం లేకుంటే ప్రజలను చూసుకునే వాళ్ళు ఎవరు, పక్క రాజ్యాల నుంచి కాపాడేది ఎవరు, సెక్యూరిటీ ఎవరు ఇస్తారు. సో కాబట్టి రాజ్యంకి నెక్స్ట్ రాజు కావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ మంత్రశక్తితో ఆ వీణా మహారాజు యొక్క శరీరాన్ని చర్నింగ్ చేసి మంత్రాలతోని పుట్టిస్తారు అన్నట్టు. సో ఆబ్వియస్గా వీణా మహారాజుకి ఫాదర్ సైడ్ వచ్చేసేమో అంగ మహారాజు, అది ధ్రువ వంశంలో మనకు చూసాం. మంచి గ్లోరియస్ పాస్ట్ ఉంది, అదంతా బాగుంది. కానీ తల్లి సైడ్ నుంచి మృత్యు కుమార్తె సునీతి కాబట్టి ఆమె సైడ్ ఉన్నది 50% ఉంది, 50-50 అనుకుంటే పేరెంట్స్. సో వాళ్ళు ఇనిషియల్గా థైస్ నుంచి ఒక భావుక అనే చిన్న పొట్టి అతన్ని పుట్టిస్తారు అన్నట్టు. సో అతను ఇదే నైస్ నైషా నిషాద రేస్ ఆ రేస్కి పరంపరగా ఆయన ఉంటారు అన్నట్టు. సో అది ఆ మదర్ నుంచి వచ్చిన పార్ట్ అన్నట్టు. సో అది ఫిట్ కాదు ఈ చక్రవర్తి కావడానికి వీణా మహారాజు తర్వాత. సో మళ్ళా ట్రై చేస్తారు ఆర్మ్స్ నుంచి తీయడానికి. ఆ రిమైనింగ్ 50% ఏదైతే అంగ మహారాజు ధ్రువ వంశం నుంచి వస్తున్న 50%లో నుంచి తీసుకోవడానికి. అప్పుడు ఆ చర్నింగ్ చేసినప్పుడు, ఆర్మ్స్ నుంచి చేసినప్పుడు ఇద్దరు అపియర్ అవుతారు. ఒకరు మేలేమో ఋతు మహారాజు అండ్ అర్చీ మహారాణి ఏమో సెకండ్, ఇద్దరు ఆవిర్భవిస్తారు అన్నట్టు.
ఇది పృథు మహారాజు చరిత్ర. సో ఇది ఒకటి జస్ట్ చెప్పాలనుకున్నాను. అండ్ తర్వాత మనం చూసాము ఎలా ఆయన రాజ్యాభిషేకం అంటే డైరెక్ట్గా అడల్ట్ గ్రోన్ అప్గానే వాళ్ళు ఆవిర్భిస్తారు అన్నట్టు, పృథు అండ్ అర్షి, ఆ, వీణ చర్నింగ్ చేయడం బట్టి. సో అక్కడ అందరూ అతన్ని స్తుతిస్తారు, ఎందుకంటే ఆయన శక్తి ఆవేశ అవుతారు కాబట్టి. శక్తి ఆవేశ అవుతారంటే మనకు పాలనా శక్తి ఉందన్నట్టు ఆ ఋతు మహారాజుకి. సో దానివల్ల ఆ, ఆయన మంచిగా పాలించగలుగుతాడు అని ముందే ఊహించి, అక్కడ బాట్స్ అని ఉంటారు, అంటే ఈ భట్రాజులో వాళ్ళు లైక్ రాజులని కీర్తించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆయనని పొగుడుతుంటారు. అందరు దేవతలు ఋషులు అందరూ వచ్చి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చిపోతుంటారు. సో ఆ విధంగా ఆయన స్టార్టింగ్ మనం చూస్తే 15వ చాప్టర్లో ఆయన కారనేషను అండ్ అపిరెన్స్ అందరూ ఎలా ఆ, ఆ, అతన్ని కీర్తించారు, ప్రొఫెషనల్ రిసైటర్స్ ఎలా అతన్ని స్తుతించారు అనేది మనం చూస్తాం. హంబుల్గా పృథు మహారాజ్ చెప్తాడు, మీనింగ్ అట్లాంటి కార్యాలు చేసినప్పుడు మీరు స్తుతిస్తే అర్థం ఉంటుంది, కానీ నేను ఇప్పుడే రాజునయ్యాను, నేను ఇంకా మంచి కార్యక్రమాలు చేయలేదు. సో కాబట్టి ఆ, ఇలా స్తుతిస్తే బాగుండదు అని చెప్తారు. అయినప్పటికీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సో ఆయనకి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు పృథు మహారాజు, ఆల్ డివైన్ క్వాలిటీస్. ఆయన ఎలా లైక్ ఎట్లా సఫరింగ్కి ఎంత కైండ్గా ఉంటారు, ఎవ్రీ వన్కి రెస్పెక్ట్ చేస్తారు, అండ్ ఎవ్రీ బీయింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారు, అందరికీ సర్వీస్ చేయడానికి, ఎల్డర్స్కి సర్వీస్ చేయడానికి, బ్రాహ్మణాస్కి రెస్పెక్ట్ చేయడానికి, ఏదైనా ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోవడానికి, ఆయన ఫిక్స్డ్ ఇన్ డివోషన్. ఆయన వల్ల అన్ని మన లైక్ వికెడ్ని పనిష్ చేస్తాడు. సో అతను లైక్ చాలా మంచి గుణాలతో పృథు మహారాజు ఉంటాడన్నట్టు. సో అతను 17లో ఏంటంటే 17 చాప్టర్లో భూమి ప్రాపర్గా రెసిప్రోకేట్ చేయదు. వాళ్ళు ప్రజలు ఎంతో కష్టపడి ఏదైనా చేసినా కూడా భూమి నుంచి వచ్చే ఉత్పత్తులు రావట్లేదు అన్నట్టు. సో ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే భూమి ఏం చెప్తుంది, "న- చాలా పాపకర్మలు అయిపోయినాయి. వీణ మహారాజు ఉన్నప్పుడు చాలా ధర్మ యజ్ఞాలు అవన్నీ జరగలేదు కాబట్టి చాలా పాపం పండిపోయింది. ఆ, భూమి కూడా అప్పుడు ఫ్లాట్గా లేదు. సో కాబట్టి ఆ, ఇవన్నీ రీజన్స్ వల్ల నేను ఏమి ఇవ్వలేకపోయాను. సో బట్ స్టిల్ దానివల్ల కాదు కదా, మేము కరెక్ట్గానే చేస్తున్నాం కదా, ధర్మం ప్రకారమే యజ్ఞాస్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు ఇవ్వట్లేదు ప్రాపర్గా చేసినా కూడా అని ఆయన కోపంతో భూమిని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆమె ఆవు రూపంలో వెళ్తుంది అన్నట్టు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద పాస్ట్ టైమ్ ఆఫ్ పృథు మహారాజ్ ఏంటంటే, భూమిని ఆయన వెంబడిస్తున్నప్పుడు భూమాత ఆవు రూపంలో తీసుకొని శరణు కోరుతుంది అన్నట్టు, నువ్వు ఒక లేడీని చంపడానికి వస్తావా లైక్. సో అప్పుడు ఈయన పృథు మహారాజు ఓన్లీ శిక్షించడమే కాదు, రక్షించాలి కూడా అని ఆ, భూమిని ఎలా మనము పంటలు రాబట్టుకోవాలి, భూమి నుంచి ఎలా వెల్త్ని తీయాలి. సో ఆవు పాలు ఎట్లా పితికినట్టే అట్లానే ప్రజల పోషణ కోసం మనం భూమిని ఎలా మనం రక్షిస్తూ పునర్నిర్మిస్తూ దాన్ని మనం రాజ్యాన్ని ఎలా చేయాలో పోషించాలని ఆలోచించి ఆ, ఒక్కొక్క విధంగా ఫ్లాట్ చేసి ఆ, అన్ని అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ మంచివి అన్నీ చూసి అన్ని పునరుద్ధరించి ఒక నిజమైన నాయకుడు అంటే శిక్షించేవాడు కాదు, పోషించేవాడని రక్షించేవాడని ప్రూవ్ చేస్తానన్నాడు పృథు మహారాజు. సో చాలా ఆదర్శ పరిపాలన. ఇంతకుముందు నేను కూడా చెప్పాను అనుకుంటా, రామరాజ్యం ఎంత ఆదర్శంగా ఉంది. ఇప్పుడు రాముడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం, ఎన్నో ఆ, యుగాల ముందు జరిగినా కూడా మనం ఇప్పటికీ అది చాలా ప్రసిద్ధి, అంత ఐడియల్ ఆదర్శ రాజు అని. సో అలానే పృథు మహారాజు కూడా ఎన్నో వేల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇది సత్యయుగంలో. సో చాలా అయినప్పటికీ ఇప్పటికీ మనం భాగవతంలో ఈ కథను మనం చదువుతూ ఉన్నాం, ఇది మన హిస్టరీ అన్నట్టు. సో ఆదర్శ పాలన ఎట్లా ఉంటే వాళ్ళు భౌతికంగా లేకున్నా సరే, జీవించకున్నా సరే, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి అన్నట్టు.
అది ఎగ్జాంపుల్ మనకు రాముడిది ఎగ్జాంపుల్ లాగా ఋతు మహారాజ్ కూడా. సో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇంకో ఒక పాస్ట్ టైం ఏంటంటే ఋతు మహారాజు చరిత్ర అంటే మనకు గుర్తు వచ్చేది ఆ, అశ్వమేధ యజ్ఞాలు. సో 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే స్వర్గ పదవి లభిస్తుంది. కానీ ఆయన 99 దగ్గర ఆపేశాడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్తే. సో పెద్దలు చెప్పినప్పుడు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేశాడు. అయినప్పటికీ 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇవ్వడానికే స్వయంగా విష్ణువే యజ్ఞస్థలిలో ప్రత్యక్షమైంది. సో మనకు ఒక గురువు డైరెక్షన్ దొరికితే, గురువు చెప్పిన మాట మీద మనం విశ్వాసం ఉంచితే మనం 100 చేయక్కర్లేదు, 99 చేసినా కూడా 100 చేసిన ఫలితాలు వచ్చాయి. సో ఇలాంటి లైక్ వాళ్ళ చరిత్ర చదవడం వల్ల మనము ఎంత చేయాలనేది మనం మన ఆచార్యులు చెప్పింది, గురువులు చెప్పింది చేస్తే మనము అది దైవ నిర్ణయం. అయితే ఇప్పుడు మనకు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు యుద్ధం చేయాలని చెప్తాడు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇంకా నువ్వు కృష్ణుడి సేవలో నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇన్స్ట్రుమెంట్గా నువ్వు ఆలోచించక్కర్లేదు, పాప పుణ్యాలు సిన్ఫుల్ రియాక్షన్స్ వస్తాయి అని. సో అలానే ఇక్కడ కూడా పృథు మహారాజు అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినప్పుడు ఇమీడియట్గా విన్నాడు. సో పెద్దలకు కానీ ఆచార్యులకు కానీ మనం చెప్పిన మాటను మనం 100% ఫేత్తో నమ్మాలి. సో అప్పుడు నమ్మితే ఏమైపోతుంది, 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం అతనికి 99 యజ్ఞాలకి వచ్చి విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమై దర్శనమిచ్చి వరాలు ఇచ్చారు. సో అది మనం ఈ ఋతు మహారాజు స్టోరీలో మనం చూసుకుంటాం. తర్వాత మనము ఎలా అదంతా చూసాం. తర్వాత వానప్రస్థులో ఎలా శరీర త్యాగం చేశాడు ఆయన అష్టాంగ యోగ ద్వారా, అది చూసాం. సో ఈ స్టోరీలో మనకు చాలా అర్థమైంది ఏంటంటే, ఎవరైతే మంచి భక్తుడు ఉంటాడో, భగవద్భక్తుడు, అలా ఆయన భగవంతుడి సేవలో ప్రజలను భగవంతుడి సేవలో నిలపడానికి కోసం మొత్తం పాలనలో అవన్నీ చేసి ఒక ఐడియల్ కింగ్ లాగా, ఆదర్శ రాజులాగా ఎలా ఉంటాడో, ఆయన యజ్ఞాలు సత్సంగాలు ఎలా అతన్ని చూసి అందరూ స్ప్రెడ్ అయ్యారు. మనం భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది, మనం ఓకే అది తర్వాత చూద్దాం. సో ముందు మనం 35 శ్లోకాలు ఈ ఏం చెప్పారంటే, ఈ భాగవతం వినడం వల్ల, ఈ పృథు మహారాజు చరిత్ర వినడం వల్ల మనకు చాలా ధన్యమైనది కీర్తి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. సో మనం సపోజ్ 50 ఇయర్స్ బతకాలనుకో 100 ఇయర్స్ బతకవచ్చు. సో ఆయుష్ పెరుగుతుంది. తర్వాత మనకు హెవెన్లీ ప్లానెట్స్, స్వర్గలోకం కూడా దక్కుతుంది. తర్వాత ఈ పాపాలన్నీ, కలియుగంలో ఉన్న పాపాలన్నీ తొలగించేది, ధర్మార్థ కామ మోక్షాలకు సంపూర్ణ అంటే ఆ సిద్ధి కోరుకున్న వాళ్ళు, లిబరేషన్ కోరుకున్న వాళ్ళకు కూడా ఈ కథ వినడం వల్ల అలా ఆ పరమ కారణం అనేది, ఆ ఫైనల్ గోల్ అనేది రీచ్ అవుతారు. సో అది ఈ శ్లోకాల్లో చెప్పింది. ఈ శ్లోకాలు శ్రీల ప్రభుపాద కూడా 2 శ్లోకాలు రిఫర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి భాగవతంలో 2nd క్యాంటో 3వ చాప్టర్ 10వ శ్లోక, అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. సో మామూలుగా దేవుడిని పూజించే వాళ్ళు లైక్ లిబరేషన్, మోక్షకామ అంటే మోక్షాన్ని కాంక్షించే వాళ్ళు, స్వకామ అంటే సర్వకామాలు, అన్ని మెటీరియల్ డిజైర్స్ని, అన్ని భౌతిక కోరికల్ని కోరుకునే వాళ్ళు. తర్వాత అకామ అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ప్యూర్ డివోటీస్ అన్నట్టు, వాళ్ళకి ఇంకా ఇవన్నీ కోరికలు ఏమి ఉండే, వాళ్ళు మామూలుగా పని చేస్తారు కానీ అది ఓన్లీ వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో. సో వాళ్ళు ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటారు. అంటే ఇప్పుడు అంటే ఆ పని చేయాల్సిన అవసరం లేకున్నా వాళ్ళు ఆ పని చేస్తుంటారు, ఎందుకంటే ఇతరులు అతన్ని చూసి ఫాలో అవుతారని. సో ఆ విధంగా చేసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ రికమెండెడ్ ఏంటంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్, భక్తి ప్రాసెస్ చేయాలి. చాంట్ అండ్ హియర్ అనేది ఆ శ్లోకాల్లో
ప్రభుపాద్ గారు ఇస్తారు అన్నట్టు. అందులో భగవద్గీత శ్లోకం కూడా ప్రభుపాద్ గారు రిఫర్ చేస్తారు. 15th చాప్టర్ పురుషోత్తమ యోగాలో 15వ శ్లోకం, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేహ చాహం. సో దాంట్లో ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ నాలెడ్జ్ ఇస్ టు నో అండ్ అండర్స్టాండ్ కృష్ణ అండ్ ఇట్స్ డివోటీస్. సో ఇక్కడ డివోటీ ఈజ్ పృథు మహారాజ్. సో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన వేదిక్ ఏంటంటే టు అండర్స్టాండ్ కృష్ణ అండ్ రిఫర్ ఇది కృష్ణ అండ్ కృష్ణ డివోటీస్ యొక్క స్టోరీస్ తినడం వల్ల ఇది మనకి శూన్యం ఉండదు అన్నట్టు. ఇది ఆల్వేస్ వెరైటీ ఉంటుంది అక్కడ. కృష్ణ ఉండంటే వెరైటీ ఉంటుంది. సో అక్కడ ఎప్పుడు వాయిడ్ ఉండదు. సో అది లాస్ట్లో ప్రభుపాద గారు వివరిస్తారు. సో దీని నుంచి మనకు అర్థమైనది ఏంటి? భక్తి సహజ ఫలితాలు ఏంటి? కీర్తి. భక్తుడు సమాజానికి ఆదర్శంగా ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. సో ఆయుష్ పెరుగుతుంది, ఎందుకంటే పాపకర్మలు తగ్గిపోతే ఇంకెక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఆయుష్ పెరుగుతుంది, శుభం కలుగుతుంది. ఎందుకు? భగవంతుని కృప ఉంటుంది కదా భక్తుల మీద, కాబట్టి శుభం కలుగుతుంది. సరే, ఈ భాగవత ధర్మం అనేది మనకు అర్థమైంది. శ్రేష్టమైన సంపద ఏంటంటే మనుష్య జీవితానికి ఈ భాగవత ధర్మం అంటే భగవంతునికి అనుకూలమైన సేవం చేయడమే భాగవత ధర్మం. సో అంటే మనం చేసే ఏదైనా ప్రతి చర్య ప్రతి పని భగవంతుని సర్వీస్లో యూజ్ అయితే దట్ ఈస్ భగవత సేవ. సో సేవ అంటే అది మనకు అది అంటే మనకి కలియుగంలో ఈ దోషాలు తెలుసు. ఈ కలి మలాపహం అనే వర్డ్ ఈ శ్లోకాలో ఉంది. సో మనకు ఈ అసత్యం, కోపం, మద్యం, మాంసాహారం, కామం, లోభం ఇవి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. యుగ ధర్మం ప్రకారం లైక్ సత్యయుగంలో ధర్మం 4 పాదాలు ఉంటే త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం అంటారు కదా. సో ఇక్కడ అంత ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నట్టు కలి పురుషుడి వల్ల. సో కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఒకటే మన యుగ ధర్మం, చైతన్య మహాప్రభు ఇచ్చిన సంకీర్తన మహాయజ్ఞం, హరినామ మహామంత్రం చాంటింగ్ చేయడమే. సో అది చేస్తూ ఉంటే మనము అదొకటే ఔషధం. దట్ ఈజ్ ఓన్లీ మెడిసిన్ ఇన్ కలియుగ. ఏంటి? హరినామ కీర్తన, హరినామ చాంటింగ్. అదే శ్రీల ప్రభుపాద్ గారు కూడా చాలా ఎంఫసైజ్ చేస్తారు. అదే వన్ ఆఫ్ ద బ్లాక్ బోన్ ఫర్ అవర్ ఇస్కాన్ మూమెంట్. సో ఇక్కడ ఈ ధర్మ అర్థ కామాలకు పరమ కారణం ఏంటి? ఇప్పుడు మనం ధర్మం చేసామనుకో, ఒక నీతివంతమైన జీవనం గడుపుతాం. అర్థం అంటే ధన సంపాదన, కామం అంటే ఇంద్రియ సుఖాలు, మోక్షం అంటే ఈ డెత్ బర్త్ సైకిల్ నుంచి బయటపడ్డం. సో అది ఇది మనం ఈ చరిత్ర వినడం వల్ల అటెంటివ్గా మళ్ళీ శ్రద్ధతో వినడం అండ్ ఫేత్ఫుల్లీ వినడం వల్ల మనకు దాని నుంచి విముక్తి వస్తుంది. సో ఈ 4 మనకు సహజంగా భక్తి ఉంటే అవి ఆటోమేటిక్గా ఉంటాయి. భక్తి ఉన్నప్పుడు మనకు ఈ 4 ఈ ధర్మార్థ కామ మోక్షాల ఫలితాలు మనకు వస్తాయి. సో మనకు శ్రద్ధ అనేది అత్యంత ఇంపార్టెంట్. శ్రద్ధతో వినాలి. వినడం ద్వారా హృదయం ప్యూరిఫై అవుతుంది. ఆ ప్యూరిఫైతో మన భక్తి పెరుగుతుంది. భక్తితో మనం దేవుడి కృప పొందుతాం. సో అన్నీ ఇట్లా సీక్వెన్స్ లాగా. ఫస్ట్ మనం శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో వినడం వల్ల హృదయం, మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది, శుద్ధి అవుతుంది. తర్వాత ఆ ప్యూరిఫై అయిన హార్ట్ ద్వారా మన భక్తి పెరుగుతుంది. భక్తి పెరగడం వల్ల భగవంతుడి కృష్ణ యొక్క కృప మనకు లభిస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో ఆటోమేటిక్గా మనం ఈ భాగవత ధర్మం వల్ల మన జన్మ ధన్యమవుతుంది. కీర్తి, ఆయుష్, స్వర్గం ఇవన్నీ దొరుకుతాయి. బట్ మనం దానికన్నా పైకి వెళ్ళి ఇంకా ఆలోచించాలి. కాబట్టి మనం భగవంతుని సేవలో ఎప్పుడు నిమగ్నమై కాబట్టి మనం భక్తి మార్గంలోనే ఉండాలి అన్నట్టు. సో ఇది ఒక మన భక్తి జీవనాన్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఇది ఒక మార్గం అన్నట్టు. సో 36 శ్లోకాలు. దాంట్లో ఏంటంటే ఒక రాజు విజయం సాధించాలంటే, రాజ్యాధికారం పొందాలంటే ఆ రథం పైన వెళ్ళేటప్పుడు ఈ పృథు మహారాజు యొక్క చరిత్ర 3 సార్లు జపిస్తే ఇతర అనుబంధ రాజులు స్వయంగా వచ్చి అన్ని రకాల బలులను పన్నులు, కానుకలు అవన్నీ అన్నట్టు అవి వాళ్ళే అంతలో వాళ్ళే వచ్చి ఆయనకు ఇచ్చిపోతారు.
సో ఇంతకుముందు కూడా పృథు మహారాజు ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు అతని మీద గౌరవంతో అతని ఏ, ఒక కీర్తి ప్రతిష్టలు వ్యాపించడం వల్ల అందరూ వచ్చి వాళ్ళంతలో వాళ్ళే సామంత రాజులు వచ్చి ఆయనకు గిఫ్ట్ కానీ లేకపోతే పన్నులు కానీ ట్యాక్సులు కానీ ఇచ్చేవారు అన్నట్టు. సో అదే విధంగా ఈ ఈ విధంగా ఆయన చరిత్రను వింటే కూడా అదే జరుగుతుందని ఇందులో సారాంశం ఉన్నట్టు ట్రాన్స్లేషన్. అంటే కింగ్ అటైన్స్ విక్టరీ, రూలింగ్ పవర్ అండ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ సబార్డినేట్ కింగ్స్, వాళ్ళ సామంత రాజుల నుంచి కూడా ఒక దక్షిణ లాగా గిఫ్ట్ లాగా వస్తాయి అన్నట్టు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు ఈయన సుపీరియారిటీని, చక్రవర్తి లాగా. సో మనము ఈ విధమైన చూసాం. ఈవెన్ మహారాజు యుధిష్ఠుడు కానీ మహారాజ్ పరీక్షిత్ కానీ వాళ్ళు ఎంపరర్స్, అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నట్టు. సో వాళ్ళ సబార్డినేట్ కింగ్స్ అందరూ లైక్ ఇండివిజువల్గా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ పన్నులు కానీ లేకపోతే వాళ్ళ గిఫ్ట్స్ కానీ ఎంపరర్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా నిధి దొరికినా లేకపోతే ఏదైనా మంచిగా పంటలు పండినా లైక్ ఏదైనా చేసినా సో ఆదర్శమైన రాజులాగా ఉంటారు అన్నట్టు. సో మనము రాజ్యాధికారం ఎవరికైనా వస్తే అది మన స్వార్థం కోసం యూజ్ చేయొద్దు. వీణ అలా తండ్రి స్వార్థానికి యూజ్ చేసుకొని ఎంతోమందిని అమాయకంగా చంపాడు, అమాయకులని చంపాడు. తర్వాత మనం చూసాం ఆయన దుష్ట కార్యాలు, యజ్ఞాలు అని ఆపాలని దొంగలను ప్రోత్సహించేవాడు. సో చాలా అధర్మమైన రాజ్య పరిపాలన చేశాడు వీణ వాళ్ళ నాన్న. సో ఈ సో మనకు ధర్మపరుడైన రాజుకి ఆటోమేటిక్గా సహజంగానే ఇట్లాంటి గౌరవం వస్తుంది. నిజమైన నాయకత్వం బలం ద్వారా రాదు, కానీ అతను పాటించే ధర్మం, న్యాయం, భక్తి, సేవాభావం వల్ల వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అప్పట్లో ఈ బలి అనేది వర్డ్ అంటే ట్యాక్స్ కాదు, బట్ గౌరవ సూచికం, రెస్పెక్ట్గా అన్నట్టు. సో అంటే శ్రీల ప్రభుపాద అంటే పన్ను మాత్రమే కాదు, అది ఆయన సుపీరియారిటీని అంగీకరించడము, అధికారాన్ని ఒప్పుకోవడము, తర్వాత ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్గా చూడాలి అని చెప్పారు అన్నట్టు. సో ఈ శ్లోకాల్లో ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో ఈ విజయాభిముఖ రాజా అనే పదాన్ని ఈ శ్లోకాలు మనం చూసాం. సో భక్తి ఉన్న నాయకుడు ప్రపంచానికి ఆదర్శం అన్నట్టు. సో మనం ఇంపార్టెంట్గా చూడాలి. నాయకుడు భక్తుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు, నాయకుడు స్వార్థపరుడైతే ప్రజలు బాధపడుతుంటారు. ఇప్పుడు ఇరాన్లో సేమ్ జరుగుతుంది. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, తిరుగుబాటు చేస్తున్నారు, ఎంతోమందిని చంపేస్తున్నాడు క్రూయల్గా, చాలా దారుణంగా. అది స్వేచ్ఛ లేదు ఇరాన్లో, ముస్లిం కంట్రీ అది. సో మనం చూస్తున్నాం న్యూస్లో. సో అలా అన్నట్టు. సో స్వార్థం అయితే ఇలా ప్రజలు బాధపడుతుంటారు. సో పృథు మహారాజు లాంటి నాయకులు మన ఇప్పుడు అవసరం ఈ ప్రపంచానికి. సో ఎప్పుడైనా రాజు అనేవాడు ప్రపంచాన్ని శ్రేయస్సు కోసమే ఆలోచించాలి. సో అది మనం ఇంపార్టెంట్గా టేక్ అవే లెసన్ అంటే అది. మన లాస్ట్ శ్లోక ఏంటంటే ప్యూర్ డివోటీ మామూలుగా డివోషనల్ సర్వీస్లో ఉన్న అతను ఈ కృష్ణ కాన్షియస్, ఈ భాగవతం చదవడం వల్ల సో ఆయన డిశ్చార్జ్ చేస్తున్నా, అంటే ఇప్పుడు వేణుకుమారుడైన పృథు మహారాజు అని శ్లోకాల్లో మనం చూసాము. అతను ఈ అంటే ఈ స్టోరీ పృథు మహారాజు యొక్క కథను వినడం, చదవడం, కీర్తించడం ద్వారా మన భక్తి బలపడుతుంది, హృదయం శుద్ధి అవుతుంది. ఇది దీని గురించి ఈ శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నాడు శ్రీల ప్రభుపాద గారు. సో చాలామంది మనం ఏమనుకుంటాం, పాస్ట్ టైమ్స్ ఆఫ్ పృథు మహారాజ్ది డిఫరెంట్, నాకు ఎప్పుడు 10th క్యాంటోలో ఉన్న కృష్ణ పాస్ట్ టైమ్సే కావాలి, కానీ అలా ఏమి ఉండదు. సో అన్నీ ఈక్వలీ, సో నాన్ డిఫరెంటే. బికాజ్ పృథు మహారాజు కూడా శక్తి ఆవేశ అవతారమే. నువ్వు కృష్ణాస్ పాస్ట్ టైం 10th చాప్టర్లో విన్నా, ఆ రాసలీలలో విన్నా కూడా ఎంత పుణ్యం వస్తుందో, ఎంత భక్తి పెరుగుతుందో, పృథు మహారాజు చరిత్ర కూడా వింటే అంతే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఐడియల్ కింగ్ ఎలా ఉండాలి అనేది ఆయన
ఆ ఆదర్శ పాలన ఎలా ఉండాలి, ఆయన ఎలా సిటిజన్స్కి అందరికీ ఎడ్యుకేట్ చేశాడు, ఎలా భక్తి మార్గంలో ఉండడానికి ఎంకరేజ్ చేశాడు, ఎకనామికల్లీ కానీ ఎనిమీస్ని ఫైట్ చేయడంలో కానీ పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడంలో కానీ మనం చూసాం. అశ్వమేధ యజ్ఞం అంటే చాలా పెద్దది అన్నట్టు. మనం రామాయణంలో కూడా చూస్తాం. శ్రీరాముడు అశ్వమేధ యజ్ఞం చేసి అశ్వాన్ని పంపిస్తే అప్పుడు లవకుశులు ఆపుతారు. ఆ చాలా దానికి ఆ, చాలా వేదోక్తంగా చేయాల్సి వస్తుంది అన్నట్టు. అంత ఈజీ క్రతువు కాదు, క్రతువు చాలా పెద్దది అన్నట్టు. సో అది ఇంపాసిబుల్ అన్నట్టు ఇప్పుడు చేయడం యాక్చువల్గా కలియుగంలో. సో ఆ సో నియోఫైట్ వాళ్ళకు ఒకటే అన్నట్టు, చాంటింగ్ హియరింగ్ అనేది ఇంపార్టెంట్, మనం అది నేర్చుకోవాలి. సో ఆయన యొక్క పృథు మహారాజు యొక్క యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల ఆ, వినడం వల్ల మనకు భక్తి మీద మనం అడ్వాన్స్ అవుతాము. సో ముక్త సంఘం అంటే ఇక్కడ ఆ, అంటే ఈ నాన్ డివోటీ అసోసియేషన్ తగ్గించుకోవాలి. అంటే భక్తులు కాని వాళ్ళతోని, మెటీరియల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళతోని మనం కొంచెం దూరంగా ఉండాలి. భక్తులను నింద చేసేవాళ్ళు, కృష్ణుని నింద చేసేవాళ్ళు, పాపకర్మంలో మునిగిపోయిన వాళ్ళ నుంచి ఆ సంఘం అసోసియేషన్, బ్యాడ్ అసోసియేషన్ నుంచి విముక్తుడి కావడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో మన అది డిసైడ్ చేస్తుంది. మనం అంటాం కదా ఇంగ్లీష్లో, ఇఫ్ యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఐ కెన్ టెల్ అబౌట్ యూ అని. సో అలా అన్నట్టు మన ఫ్రెండ్స్ వల్ల మనం ఏంటో తెలిసిపోతుంది. సో మనం భక్తులు కాని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినా, ఎక్కువ మనం చేసామనుకో మన భక్తి తగ్గుతుంటుంది. మన భక్తి మీద ఇంట్రెస్ట్ తగ్గి భోగం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన అసోసియేషన్ని చూసుకోవాలన్నట్టు. గుడ్ అసోసియేషన్ ఇంపార్టెంట్ మనకు. మనకు ABCDEF ప్రభుపాద ఏంటి? ఏ అంటే అసోసియేషన్, బి అంటే భాగవతం భగవద్గీత డైలీ చదవడం, సి అంటే చాంటింగ్, డి అంటే డైట్ మన ప్రసాదం తినడం, ఈ అంటే ఎంగేజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. సో ABCDE ఇవి మనం 4 మనం ఫాలో అవుతాం. సో దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అసోసియేషన్ నెంబర్ 1. సో సో పృథు మహారాజ్ చరిత్ర మనం సరిగ్గా గ్రహించాలి. మనము మన సంఘ అంటే అసోసియేషన్ని శుద్ధి చేసుకోవాలి. సో అది అన్నట్టు. సో భగవత్ అత ఇది ఏంటంటే మనకు అమల భక్తి అంటే కల్మషం లేని భక్తి అని శ్లోకాల్లో అంటారు. సో ఈ వినడం వల్ల మనకు లభిస్తుంది అన్నట్టు. ఫలాపేక్ష లేకుండా, కొందరు ప్రతిష్టాపేక్ష లేకుండా, కర్మ కోసం జ్ఞానమిశ్ర కాకుండా అన్నట్టు. అంటే కొందరికి జ్ఞానం అంటే జనరల్గా కర్మయోగ, నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ టాప్ ల్యాడర్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో కొందరు అంటే ఇప్పుడు ఎలా మనం భక్తిని పోషిస్తూ జీవితం అంతా మనం మోసుకెళ్ళాలి. ఊర్ధ్వహన్ అనే శ్లోకంలో ఉంది అన్నట్టు. దాన్ని మన ప్రభుపాద గారు అంటాడు, భక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, అది జీవన విధానం. నిత్యం శ్రవణం, కీర్తనం, సేవ, నియమం, సత్సంగం ఇవన్నీ మనం ఫాలో కావాలి అని మనకి ఈ శ్లోక చెప్తుంది అన్నట్టు, ఈ చరిత్ర కూడా. సో పృథు మహారాజు చరిత్ర వినడం వల్ల ఎంత పుణ్యం జరుగుతుంది. వైన్యస్య చరితం పుణ్యం. వేణుకుమారుడు పృథు మహారాజు యొక్క చరిత్ర చదవడం వల్ల మనకు ఏమేమి మన దొరుకుతుంది అన్నట్టు. అది మనం అనుసరించడానికి కూడా యూజ్ అవుతుంది. మనం మాట్లాడుకున్నాం 99 అశ్వమేధ యజ్ఞాల దగ్గర ఆగిపోయాడు, కానీ అతనికి 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం లభించింది అన్నట్టు. సో అక్కడ మనం తెలుసుకోవచ్చు మనం గురువులది కానీ ఎలా అన్నట్టు. లాస్ట్లో మనం చూస్తాం శృణుయత్, శ్రావ్యయత్, పఠేత్ అని ఈ 3 వర్డ్స్ లాస్ట్లో ఎండింగ్లో శ్లోకాలు వస్తాయి అన్నట్టు, లాస్ట్ హాఫ్ ఆఫ్ ద లైన్. సో శృణుయత్ అంటే వినాలి, శ్రావ్యయత్ అంటే ఇతరులకు వినిపించాలి, పఠేత్ అంటే చదవాలి. సో ఈ 3 మనం చేసుకోవాలండి. సో మన కోసం మనం వినాలి, ఇతరుల కోసం వినిపించాలి, నిరంతర సాధన కోసం మనం చదవడం, పఠనం ఇవన్నీ చేయాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడు భాగవతం చదువుతూ ఉండాలి, నిత్యం భాగవత సేవే. సో ఆ శ్లోకం గురించి కూడా చెప్తాను. సో పృథు మహారాజు ఈ
చరిత్ర చదవడం వల్ల, వినడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటంటే హృదయాన్ని ప్యూరిఫై చేసుకుంటాం, భక్తిని పెంచుకుంటాం. సో అది మన ఇంపార్టెంట్ టేక్అవే. సో మన నిర్మల్ భక్తి. సో మనం ఈవెన్ నారదుడి ప్రీవియస్ లైఫ్లో కూడా మనం చూస్తాము. అతను భాగవతోత్తములు ఈ చాతుర్మాస్యం అయిపోయే టైంలో వాళ్ళు ఎటు వెళ్ళినప్పుడు ఆ భాగవతోత్తములు అతనికి భాగవతం కానీ, దేవుడి గురించి కానీ, కృష్ణ భక్తి గురించి కానీ అవి చెప్పడం వల్ల ఆయన హార్ట్ ప్యూరిఫై అయ్యి, హృదయం శుద్ధి చెంది, భక్తి మేలుకొని ఆయన కూడా నెక్స్ట్ లైఫ్లో మహాభాగవతుడు ఉత్తముడయ్యాడు మనం చూస్తాం. సో అది ఎగ్జాంపుల్ వినడం వల్ల. మనం పరీక్షిత్ మహారాజు కూడా చూస్తాం. ఇదంతా భాగవతం అంతా అతనికే చెప్తారు. శ్రవణం చేయడం వల్ల కూడా ఆయన లిబరేట్ అయ్యగలిగారు. అండ్ లిబరేటే కాదు, డైరెక్ట్ కృష్ణని చేరగలిగారు. సో ఈ మన అజామిల్ స్టోరీలో కూడా నారాయణ అనే పలకడం వల్ల అతను యమదూతులు వచ్చే బదులు వాళ్ళు వెళ్ళిపోయి విష్ణుదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లారు. సో అది కూడా మనం చూసాం. ఈ కలిమలాపహం అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి దోషాలు ఇవి తీసేస్తుంది అన్నట్టు ఆయన నామస్మరణ. సో ఆయన నేమ్ చాంట్ చేయడం వల్ల ఎలా ఉంటుంది. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా ఈ శ్రవణం కీర్తనం యొక్క శక్తిని చెప్పారన్నట్టు. ఆయన రామానంద రాయ్తోని ఆయన ఒక డిసైపుల్ ఆయనతో భాగవత చర్చలు చేసినప్పుడు భాగవతం చదవండి, వినండి, వినిపించండి అని భక్తులకు కోరారన్నట్టు చైతన్య మహాప్రభు. సో ఎంత ఎంఫసైజ్ చేశారు అన్నట్టు. ఈయన మనం మినిస్టర్స్ లాగా ఉన్నారు ముస్లిం కింగ్ దగ్గర, రూప సనాతన గోస్వాములు కూడా వాళ్ళు కూడా అలా డ్యూటీ మినిస్టర్స్గా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ధర్మం, వినయం, భక్తి సేవలో ఆదర్శంగా ఉన్నారన్నట్టు వాళ్ళు. సో అండ్ మన ప్రభుపాద అయితే మనం చూసాము, ఆయన భాగవత ధర్మం ఆయన గురువు మాటను పాటించి, ఆయన గురువు ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు వెస్ట్రన్ వరల్డ్లో ఈ కృష్ణ కాన్షియస్ స్ప్రెడ్ చేయి, వాళ్ళకి సంకీర్తన మూమెంట్ గురించి చెప్పు అని. సో ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఫాలో అవడం వల్ల ఇట్ ఈస్ మిరాకిల్ కదా. ఆయన జలదూతలు వచ్చినప్పుడు 2 times హార్ట్ అటాక్ వచ్చింది, అయినప్పటికీ ఆయన సర్వైవ్ అయ్యి న్యూయార్క్లో వచ్చి అక్కడ ఈ పీస్ని ఎలా చేంజ్ చేశాడు. ఓన్లీ ఆ కృష్ణుడి నామం మీద ఉన్న నమ్మకంతో, భగవద్గీత భాగవతం మా గురువు ఇచ్చాడు అంటే అది బ్లైండ్గా ఫాలో అయ్యాడు. సో అది మనకు ఇంపార్టెంట్, మనం నేర్చుకోవచ్చు అన్నాడు. సో హరినామం ద్వారా మనం ఈ మలనాన్ని తొలగించవచ్చు. ఈ శ్లోకాలు మనకు అదే చెప్పారు. సో ఆయనది లైక్ ఆటోమేటిక్గా భక్తులకు భక్తి మార్గాన్ని ఆయన చూపించడంలో 100% సఫలీకృతుడయ్యాడు. సో మనకు గీతా రెఫరెన్స్ అంటే 3rd chapterలో 21 శ్లోక మనకు ఉంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తద్దత్ ఏవతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్ తదు అనువర్తతే. సో మనం కూడా ఆదర్శంగా ఉండాలంటే, మనల్ని వేరే వాళ్ళు ఫాలో కావాలంటే మనం ప్యూర్ డివోటీ అయినప్పటికీ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. ఎందుకంటే సాధారణమైన మన కనిష్ట డివోటీస్ కానీ, మధ్యమ డివోటీస్ కానీ వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఉత్తమ డివోటీస్, ప్యూర్ డివోటీస్ చేసేది. ఈ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఈ 3 కేటగిరీస్ ఆఫ్ డివోటీస్ ఉంటారు. కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి అని ఉంటారు. బట్ ఆ క్లాసిఫికేషన్కి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. బట్ మనం ఫాలో కావాలి. సో కాబట్టి మనకు కొందరు నాయకులు ఇక్కడ ఏంటంటే జనకుడు కూడా కర్మయోగా ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందిందని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఇది వాడుతుంది, అంటే లోకస్ తద అనువర్తతే అని. సో మనం ధర్మపరం అయితే ఆ రాజు వల్ల మనం కూడా ప్రజలందరూ కూడా ధర్మాన్ని అనుసరించారు అని చెప్పడానికి మనం ఈ శ్లోకాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. దాంట్లో ఈ పరంపరగా వచ్చిన ఈ శ్రేష్టమైనది పోయింది కాబట్టి నేను మళ్ళా పుట్టి నేను మళ్ళా రీటీచ్ చేస్తున్నాను. భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు అన్నట్టు, ఆ చైన్ ఆఫ్ డిసిప్లిక్సేషన్ మిస్ అయింది అని. సో కాబట్టి ఇలాంటివి మనం విన్నప్పుడు మనం ఈ పునరుద్ధరించడానికి ఈ ధర్మాన్ని మనం ఈ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే
18th చాప్టర్లో 5th శ్లోక యజ్ఞాధాన తప కర్మ నా త్యాజ్యం కార్యయన్ ఏవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ ప్రవ పావనామి మనీషినాం. యజ్ఞం దానం తపస్సు ఇవన్నీ మనకు వికసించినాయి అన్నట్టు ఈ పృథు మహారాజు పాలనలో. సో కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా మనం రిఫర్ చేసుకోవచ్చు. సో మహాత్ములు పృథు మహారాజు లాంటి వాళ్ళు ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటారు. బయటికి ఆ, శత్రువులని లైక్ ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు, పాపులను శిక్షించడానికి ఉంటారు. బట్ ఇంటర్నల్గా వాళ్ళు ఎప్పుడు ప్యూర్ డివోటీస్ లాగా ఉంటారు. సో అది మనకు ఇంపార్టెంట్. అండ్ భాగవతంలో కూడా మనకు చాలా శ్లోకాలు ఉన్నాయి ఇది వినడం వల్ల అని. మనం యాక్చువల్గా ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో సెకండ్ శ్లోకాలోనే మనకు ఆ, దాని గురించి చెప్తారన్నట్టు. ఇది ఎలా చేయాలి, ఈ భాగవతం వినడం వల్ల ఏంటి అంటే, భాగవతం ఇది స్పాట్లెస్ పురాణం, అమల పురాణ అంటారు. ఆ, ఇందులో కైటవ ధర్మాన్ని అంటే చీటింగ్ రిలీజియన్ ఆర్ ప్రొపెన్సిటీని ఎలా ఆ, తీసేసింది అనేది. అండ్ హయ్యెస్ట్ ట్రూత్ పరం వస్తు అనేది కూడా చెప్తారు. సో ప్యూర్ డివోషనల్ సర్వీసే ఈ భక్తి అనేది. ఈ అన్నిటికన్నా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అంటారు కదా. హయ్యెస్ట్ ధర్మ ఇస్ ఈ కృష్ణ సేవనే, సరెండర్ కావడమే అనేది చెప్తారు. తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా భక్తి చేయడం వల్ల మనకు ఈ 3 రకాలైన క్లేశాలు రావు అన్నట్టు. బాడీ మైండ్కి సంబంధించిన ఆధ్యాత్మిక క్లేశం కానీ, ఆది భౌతిక క్లేశాలు కానీ, ఆది దైవిక. దైవిక అంటే నేచర్తోని, మన హరికేన్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ ఇట్లాంటి. ఆది భౌతిక అంటే అదర్ బీయింగ్స్తోని, అంటే వేరే జంతువులతోని, పాము వల్ల కానీ, లైక్ యానిమల్స్తోని కానీ ఏదైనా. ఆధ్యాత్మికం అంటే మన బాడీ, మనం ఫీవర్ రావడము ఇలా అంటివి అని మైండ్ ద్వారా కానీ ఆధ్యాత్మిక అంటారు. ఇవన్నీ 3 ఫోల్డ్ మిజరీస్ అని అంటారు. అవన్నీ పోతాయి, డైరెక్ట్గా గాడ్ రియలైజేషన్ వస్తుంది. సో హియరింగ్ భాగవతం వల్ల అది. ఈవెన్ మనం రోజు లక్ష్మీ మాతాజీ ప్రతిసారి చదువుతారు, నష్టప్రాయ శభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం అని. ఇది కూడా సెకండ్ చాప్టర్లో ఫస్ట్ క్యాంటోలో 18th శ్లోక అన్నట్టు భాగవతంలో. సో రోజు భాగవతం చదువుతున్నట్టే మాతాజీ. సో అంటే మనం ఈ శ్రీమద్ భాగవతం నిత్యం వినడం, చదవడం, అధ్యయనం చేయడం అనేది ఒకటి. తర్వాత భక్తుల సేవ, వారి సత్సంగం, వారి మాట వినడం, ఇది కూడా పాట. భక్తి భాగవతం, గ్రంథ భాగవతం అన్నట్టు. సో ఈ రెండు మనం కలిసి పనిచేసినప్పుడే మాత్రమే మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది, అనర్థాలన్నీ తొలగిపోతాయి. మన అనర్థాలంటే మనకు తెలుసు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, మన అపరాధాలు అండ్ మెటీరియల్ కోరికలు, డిజైర్స్. ఈ భాగవతాన్ని నిత్యం పఠిస్తే ఇవి కూడా తొలగుతాయి. హృదయం శుద్ధి అవుతుంది, మన మెటీరియల్ కోరికలు తగ్గుతాయి, మనసు ప్రశాంతత వస్తుంది, అండ్ కృష్ణ భక్తి ఆటోమేటిక్గా సహజంగానే పెరుగుతుంది. సో అది అన్నట్టు. ఇది టెంపరీ కాదు, పర్మనెంట్ చేంజ్. ఈ నైష్టికి భక్తి అంటారు, అంటే టెంపరీ కాదన్నట్టు. పరిస్థితుల మీద ఆధారపడిన భక్తి కాదు ఇది. ఇది స్థిరమైనది, ఇది నిశ్చలమైన ప్రేమ వస్తుంది కృష్ణుడు. సో మనం ఇవి నిత్యం చెప్పడం వల్ల ఎప్పుడు ప్రతిరోజు నిరంతరం అన్నట్టు. నిత్యం అంటే ఒకసారి వినడం కాదు, ప్రతిరోజు. ఆ, ఉత్తమ శ్లోకి అంటాడు. కృష్ణుని గుణాలు, లీలలు, నామాలు అంతా చాలా ఉత్తమమైనవి. వాటిని వినడం వల్ల మన మనసు కృష్ణుడికి అట్రాక్ట్ ఎక్కువ అవుతుంది, ఆకర్షితులం ఎక్కువ అవుతాం. ఆబ్వియస్గా మన లవింగ్ డివోషనల్ సర్వీస్ పెరిగితే మన భక్తి పెరుగుతుంది. సో అది మనం ఈ శ్లోకాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ భాగవతంలో సిమిలర్ శ్లోకాలలో ఏమేమి ఉన్నాయని చూశాను. సో మనకు పృథు మహారాజు చరిత్రలో కూడా కొన్ని మంచి శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో చూసాము. ఈవెన్ 16th చాప్టర్లో 1, 2, 3 శ్లోకాలలో కూడా గుడ్ క్వాలిటీస్ గురించి, దైవీ గుణాల గురించి చెప్పారు. ఈవెన్ ఇంకా వేరే రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. 10th చాప్టర్ ఫస్ట్ క్యాంటోల్లోనే సెకండ్ ధర్మపరుడైన రాజు ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. మనం రామచంద్రుడి పాలనలో కూడా చూసాం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సో అది కూడా చూసుకోవచ్చు. తర్వాత శ్రవణం ద్వారానే జ్ఞానం వస్తుంది, వినడం వల్లనే మనకు జ్ఞానం వస్తుంది.
సో అది చూడొచ్చు. తర్వాత భక్తులు పరస్పరం కీర్తించుకుంటే మనకు చతుర్శ్లోకి భగవద్గీతలో ఉంది అన్నట్టు 10.9లో మనం బోధయంతస్ పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ అని. సో మనం ఈ మృత్యు ఇది దాటాలంటే ఈ సముద్రం లాంటి ఈ మన లైఫ్లో ఇది దాటాలంటే మనం పరస్పరం భక్తులు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతస్ పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. సో ఈ శ్లోకాలో మనకు నేర్పించేది అదేనా 10.9లో కూడా ఇతరులకు వినిపించడం. సో చదవడం వినిపించడం అని చెప్పాను కదా. సో అది అండ్ ఇక ఫైనల్గా గీత చదివే వాడికి పుణ్యం వస్తుంది, ఆబ్వియస్గా అది కూడా మనకు ఉంది. ఈ మనం డైరెక్ట్గా కృష్ణుడే పలికిన మాటలు కాబట్టి ఆ జ్ఞానం వస్తుంది. మనం ఈ భాగవతం క్లాస్లో భగవద్గీత శ్లోకాలు కూడా చదువుతాం. అద్వేష్ట యా ఇమాం ధర్మ్యం సంవాదం మవాయ జ్ఞానయజ్ఞేన తానహం ఇష్ట శ్యాం ఇతి మే మతి. మన ఈ పవిత్రమైన సంభాషణ కృష్ణార్జున సంభాషణ ఎవరు అధ్యయనం చేస్తారో, ఎవరు స్టడీ చేస్తారో వారు తమ బుద్ధి ద్వారా తన ఇంటెలిజెన్స్ ద్వారా నన్ను ఆరాధించినట్టే, నన్ను వర్షిప్ చేసినట్టే. సో గీత చదవడం వల్ల కృష్ణుడిని వర్షిప్ చేసినట్టే భగవద్గీత చదవడం వల్ల. ఎందుకంటే కృష్ణుడు ఆయన లాస్ట్లో 70th శ్లోక 18th చాప్టర్లో అదే చెప్తాను అన్నాడు. సో కృష్ణుడు సన్నిధిగా ఉన్నట్టే. కృష్ణుడు లైక్ యాజ్ ఇట్ ఈస్గా చదివితే అంటే మరి చేంజెస్ కాదు, యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత చదివితే ఆ కృష్ణుడు ప్రత్యక్షంగా సంతోషిస్తాడు. ఇది కలియుగంలో సులభమైన వర్షిప్ చేయడానికి ఒక మెథడ్ అనుకోవచ్చు. దీనికి ఎలాంటి పూజా సామాగ్రి అవసరం లేదు, శ్రద్ధతో చదివితే చాలు. సో పఠే చదవడం పుణ్యప్రదం, అది దానిలో కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈరోజు మన 3 శ్లోకాలని అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా మనం భాగవత ధర్మం గురించి నేర్చుకున్నాము. కంక్లూషన్ భక్తి, శ్రవణం, కీర్తనం అనేవి మన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ అయిపోవాలి. సో మనం ఎవ్రీడే చేయాలి. సో మనం ఆయన పృథు మహారాజు సేవాభావం ఎట్లా ఉంది, వినయం ఎట్లుంది, న్యాయం అండి, ఇవన్నీ మనం డే టు డేలో కూడా మనం అనుభవించుకోవాలి. మనం శ్రవణం, ఈ పఠనము ఇవన్నీ భక్తితో ని బలపరుస్తాయని గుర్తించుకోవాలి. సో ఎందుకు మనం ఎవ్రీడే భగవద్గీత చదువుతున్నాం, ఎందుకు మనం ఎవ్రీడే భగవతం క్లాస్ అటెండ్ అవుతున్నాం. సో దీనివల్ల మన హృదయం శుద్ధి అవుతుంది. మనకు అది తెలుసుకోవాలి, అది స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఇది చదివితే నా హార్ట్ ప్యూరిఫై అవుతుంది, నాకు ఈ అసోసియేషన్ వల్ల బ్యాడ్ అసోసియేషన్ తగ్గుతుంది, గుడ్ అసోసియేషన్ దొరుకుతుంది. భక్తి నిలవాలంటే మనకు గుడ్ అసోసియేషన్ కావాలి, అది మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. అండ్ ఇంకా నాకు గుర్తున్న పాయింట్లు అయితే అవి. అండ్ ఇది మళ్ళా నెక్స్ట్ టుమారోస్ క్లాస్లో కూడా పృథు మహారాజ్ కంక్లూజన్ ఉంది కాబట్టి మాతాజీ హోప్ఫుల్లీ మళ్ళీ రివైజ్ చేస్తారేమో ఈ పృథు మహారాజ్ చరిత్ర. సో మనకు ఇంకోసారి వినే అవకాశం కూడా రేపు క్లాస్లో దొరుకుతుంది. సో కాబట్టి నేను అన్ని కవర్ చేయాలనుకోలేదు. సో కొన్ని పాయింట్స్ వదిలేసాను, మీకు ఆల్రెడీ తెలుసు. సో బట్ ఎనీయో నేను ఏదైనా రాంగ్ మాట్లాడినా, మిస్టేక్స్ చేసినా, ఎవరినైనా హర్ట్ చేసినా క్షమించండి దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ కానీ, ఎనీ థాట్స్ కానీ, ఎనీ పాయింట్స్, ఎనీ కమెంట్స్ కానీ ఉంటే షేర్ చేయండి. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామం. ఆ, చాలా అన్ని చాలా పాయింట్స్ అన్ని కవర్ చేశారు బ్రో. ఆల్మోస్ట్ భగవద్గీత, భాగవతం మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పేసినట్టుగా అనిపించింది. బట్ మళ్ళీ మీరు చెప్పిందంతా ఇంకో 1, 2, 3, 4 సార్లు వింటేనే మళ్ళీ అన్ని పాయింట్స్ అర్థం చేసుకోగలమన్న అదే అనిపించింది. బట్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మెయిన్గా ఇది అంగమహారాజ్ది మామూలుగా కృష్ణుడిది స్టోరీ వింటే మనకి ఇట్లా మంచి జరుగుతుంది, మంచిది అని మనం చెప్తాం. కానీ
పృథు మహారాజుది వింటే ఎందుకనే ఇట్లా అంటే ఆయన మామూలుగా మనకి ఎక్కడ ఈ దేవుళ్ళలో గాని ఎక్కడ రాదు కదా. ఈ మామూలుగా భాగవతంలోనే నాకు ఈ పృథు మహారాజు గురించి తెలిసింది తెలిసింది యాక్చువల్గా ఈ స్టోరీ. నాకు కూడా. ఈయనది వింటే కూడా అంటే అంత మంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ లైక్ ఏ కృష్ణ భగవానుడిది వింటే ఎంత జరుగుతుందో అంత ఎలా జరుగుతుంది అని అనిపించింది బిగినింగ్ లో. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఈ ఫలశ్రుతి ఇదన్నీ విన్న తర్వాత ఈయన కూడా ఒక శక్తి ఆవేశ అవతారం అని చెప్పటం జరిగింది. సో అంటే ఈయన కూడా మన ఆల్మోస్ట్ లైక్ అన్ని దేవుళ్ళకి మళ్ళీనే ఈ అవతారం కాబట్టి ఈయన స్టోరీ విన్నా కూడా మనకి అంత మంచి జరుగుతుంది అని ఈ ఫలశ్రుతి ద్వారా అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, మంచిగా లైక్ సమ్మరైజ్ చేశారు. ఓకే. ఎనీ కమెంట్స్? సరే, Same comments from me too, Andy. I think it was very thorough, very nicely done. Shravanam, like you said, Shravanam, Mananam, and Bhakti, Smaranam, all those things you incorporated, Bhakti Margam, and so yeah, it's just విన్నతే హరికథ, the Bhagavatam Katha వినడమే అదొక పెద్ద purification, and then implementing them. And Pruth Maharaj, Aina, because he did so many yagnas, right? Ashwamedha yagas, all those things. So he is like I think listening to his efforts. He's a Bhagavatottama. So listening to any story of the devotee is also same or more than even Bhagavan himself. So thank you for bringing that story, and for the whole class is very nice. Thank you so much. Doing good. Thank you. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Hare Krishna. సో ఇంకా ఎవరు ఏం క్వశ్చన్స్ లేకుంటే వీ కెన్ ఎండ్ ద కాల్. 1 అయింది. సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. హరే కృష్ణ. Thank you very much, Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.